మరి మీ అందరికి కూడా మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ బిడలందరికీ, అలాగే మరి మన సంఘ తండ్రులందరికీ, కాబోతున్న తండ్రులకును, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న తండ్రులందరికీ, మీ అందరికీ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ మాట మాత్రం అనండి ప్లీజ్ ప్లీజ్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అబ్బా అద్దండి, చాలా హుషారుగా ఉన్నారు కేక్ తిన్నందుక. ప్రైజ్లా. మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ తండ్రులందరినీ దేవుడు దీవించును గాక. అలాగే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఉన్న తండ్రులందరినీ దేవుడు దీవించును గాక. అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న తండ్రులందరినీ దీవించును గాక. దేవుని చిత్తానుసారమైనటువంటి తండ్రులుగా దీవించబడును గాక, జీవించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్, మరి అంతర్జాతీయంగా తండ్రుల దినోత్సవ మరి ఈ యొక్క మరి సమయంలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ అనేక సంఘాల్లో మరి ఈ యొక్క మరి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు, నిర్వహిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఎంత గొప్ప ధన్యత కదండి తండ్రులకి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుగా విన్నాం. ఇందులో నుండి కొన్ని సత్యాలు ధ్యానించబోతూ ఉన్నాం. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఒక మాట గ్రహించండి. తండ్రి తండ్రి మన పరమ తండ్రి అయినటువంటి దేవునికి ముందుగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దా. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఈనాడు తండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా వారిని అభినందించాల్సిందే. ఒకసారి అభినందిద్దాం, మరొకసారి చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. ఎందుకనంటే ఫాదర్స్ ఆర్ నాట్ ఓన్లీ ద సూపర్ హీరోస్ అండ్ ఆల్సో దే ఆర్ ద రియల్ హీరోస్. వారు సూపర్ న్యాచురల్ హీరోసే కాదు, నిజం చెప్పాలంటే ఇప్పుడు సినిమాల్లో వీళ్ళు ఉట్టిగా హీరోస్ లాగా ఉంటారు, నటిస్తారు. కానీ మన రియల్ హీరోస్ అండి మనం అందరం. హల్లెలూయా. మనందరం రియల్ హీరోస్, నిజమైన హీరోలు మన తండ్రులుగా. కారణం ఏమిటంటే గమనించండి, కుటుంబ బాధ్యత అంతా కూడా ఎవరు భరిస్తున్నారండి? చెప్పాలి, తండ్రే. ఎందుకంటే భర్త అనగా ఎవరండి? భర్త అనగా భరించేవాడు. అంటే భార్యను భరించాలి, ఇంకెవరిని భరించాలి? పిల్లల్ని భరించాలి, అందరినీ. నిజమండి, ఇది అబద్ధం కాదు. అందుకని చప్పట్లు కొట్టమనేది మిమ్మల్ని అందరినీ. మనవద్దు, మనం చప్పట్లు కొట్టుకోవద్దు, వాళ్ళు కొడితే చూడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంత మంచి వాళ్ళు మీరు. విషయం ఏమిటనంటే ఎందుకు అంటే భౌతికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇలా ఎన్నో వాటిలో తమ పిల్లలను మరి ఉన్నత స్థితికి తీసుకురావడానికి, అందరికన్నా నా పిల్లలు ఓ పై స్థానంలో ఉండాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తూ దేవుని బిడ్డలారా తీవ్రంగా కృషి చేసేవారు ఎవరు ఈ ప్రపంచంలో అని అంటే కేవలం తండ్రి మాత్రమేనండి. హల్లెలూయా. నిజమండి ఇది. తండ్రి అనేవాడు తన పిల్లల మనసులను తీర్చిదిద్ది మరియు వారి కలలకు రెక్కలు. చాలామంది పిల్లలు కలలు కంటూ ఉంటారు. ఆ కలలు మరి సాకారం అవ్వాలంటే, అవి కలలు నిజంగా వారి జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ కలలకు రెక్కలు దొరికేది ఎవరండి? రెక్కలు తొడిగేది ఎవరు? ఎగిరి పైకి వెళ్ళాలంటే ఉన్నత స్థితి, పక్షిరాజు ఎగురున్నట్లు దేవుడు తన పిల్లలను పైకెక్కించును. హల్లెలూయా. దేవుడు కూడా, నేను దావీదు భక్తుడు అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా అన్నాడు. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, విషయం ఏమిటనంటే భౌతికంగా ఉన్న తండ్రి కావచ్చు, మన పరమ తండ్రి కావచ్చు, ఎవరైనా సరే విషయం ఏమిటనంటే తమ పిల్లల కోసం అహర్నిశలు ప్రయాసపడేది, కృషి చేసేది ఎవరనంటే తండ్రి మాత్రమే. హల్లెలూయా. దేవుని బిడ్డ, ముందుగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోబోతూ ఉన్నాం. సమయం కూడా ఎక్కువ లేదు.
విషయం ఏమిటంటే, ముందుగా చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి దావీదు తండ్రి అయిన మరి దావీదు ఉన్నాడు కదా, ఆయన తన పిల్లల విషయంలో ఎంత ప్రయాసపడ్డాడు అనే విషయం చూడకముందు ఈనాటి అంశము దయచేసి గమనించండి. ఏమిటి ఈనాటి అంశం అని అంటే, త్యాగపూరితమైన తండ్రి. ఏం తండ్రి అండి? త్యాగపూరితమైన తండ్రి. దేవుని బిడ్డలారా మీరు వినండి, ఒక సత్యం చెప్తున్నానండి. తండ్రి అనే దానికి నిర్వచనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం మనం. తండ్రి ఏం చేస్తాడు, ఆయన ఎందుకు ఇంత గొప్పవాడో చూసాం. త్యాగపూరితమైన తండ్రి. త్యాగం ఏమిటంటే, త్యాగం అంటే ఏమిటో నేను చూస్తే అసలు ఇంతవరకు నేను గమనించలేదు. అన్ని విషయాలు పర్యాయ పదాలు చూడగలిగాను. ఏమిటి త్యాగం అంటే ఇలాగున్నాయండి: విడవడం, వదులుకోవడం, విడిచిపెట్టడం, సమర్పించడం, అర్పించడం, త్యజించడం, వదిలివేయడం, భరించడం, సమర్పణ, అర్పణ, హోమార్పణ, విరాళం, ప్రాయశ్చిత్తం, విముక్తి, పోగొట్టుకోవడం, బాధపడడం, లొంగిపోవడం. అంతేకాదండి, ఇంకొక నన్ను కలిసివేసిన విషయం మరొకటి కనబడింది. అదేమిటనంటే, సాక్రిఫైస్ ఫర్ ఫైర్. అంటే మంటల్లో దహనం అవ్వడానికి కూడా సమర్పించుకుంటాడండి తండ్రి. హల్లెలూయా. చూసారా త్యాగం? త్యాగంలో ఇంకా చాలా సత్యాలు ఉన్నాయి. మీకు వాటిని త్వరగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. త్యాగం అనగా ఏదైనా విడిచిపెట్టడం, ఏదైనా సరే అది విడిచిపెట్టడం. తండ్రి విడిచిపెడతాడండి, అలాగా వదిలేస్తాడు. అది దాని అర్థం. త్యాగం అంటే ఏంది? దీనికి సాధారణంగా మీరు ఏదైనా విలువైన వస్తువు కావచ్చు, తన సమయం కావచ్చు, లేదా తండ్రి యొక్క కోరికలు కావచ్చు, వీటన్నిటిని కూడా వదులుకోవడం అండి. వదిలేయడం, త్యాగం చేసుకోవడం. ఇంకో మాటలో చెప్పాలంటే పిల్లరా, ఇది ఒకరి స్వార్థాన్ని, కోరికలను అధిగమించి ఇతరుల కోసం లేదా ఏదైనా ఉన్నతమైన ప్రయోజనం కోసం త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు. తండ్రి ఎంత గొప్పోడో ఆలోచన చేయండి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, పిల్లలు, ముఖ్యంగా పిల్లలు, మా స్వశక్తుల మీద మేము పైకి వచ్చేసామనుకోవచ్చు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? నీ తండ్రి లేకపోతే అది జన్మనిచ్చిందే నీ తండ్రి. హల్లెలూయా. మరి అంతేకాదు, నిన్ను చదివించి కష్టపడి అన్ని కోరికలను చంపుకొని, తన స్వార్థాన్ని చంపుకొని, అన్నిటినీ విడిచిపెట్టేసి వదులుకొని నీ కొరకు ఆహర్నిశలు కష్టపడుతూ ఇంత ప్రయాసపడి నిన్ను ఒక ప్రయోజకుడిగా చేస్తే మర్చిపోతున్నావేమో. గమనించు దేవుని బిడ్డ, ఇంత త్యాగం చేసిన తండ్రిని నువ్వు మర్చిపోతున్నావేమో. గమనించాలి సత్యం. దేవుని బిడ్డలారా, ఏమిటి విషయాలు అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో పరిత్యాగం అంటే ఏదైనా వదిలిపెట్టడం, ముఖ్యంగా వ్యక్తిగత కోరికలు లేదా అవసరాలను విడిచిపెట్టేయడం పరిత్యాగం అంటే. ఇంకొకటి మీరు చూస్తే బలి. ఇందాక చెప్పాను కదా, అవసరమైతే తన పిల్లల కొరకు చనిపోవడానికి కూడా ఆహుతైపోతాడండి. ఎంత గొప్ప విషయమో చూడండి. అంతేకాదు సేవ. ఈ త్యాగంలో ఉన్న గొప్పతనం ఏమిటనంటే, మీరు బలి అనే విషయంలో కూడా ఇంకొకటి గ్రహించాలి. మీరు దేవునికి ఇచ్చే కానుకల విషయంలో కూడా త్యాగం చేయాలండి. హల్లెలూయా. ఏదో మనకున్నది ఇవ్వడం కాదండి. సత్యం చెప్తున్నా, మీరు దీవించబడాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే సామర్థ్యానికంటే కూడా ఎక్కువగా ఆయనకి అర్పించాలి. హల్లెలూయా. అది త్యాగం అంటే. ఇక మనం సేవా దృక్పథం చూసుకుంటే దేవుని బిడ్డలారా, ఇతరుల కోసం ఏదైనా చేయడం, లేకపోతే ఇవ్వడం అంటే మన స్వార్థాన్ని విడిచిపెట్టేసి మన కోరికలను చంపుకొని ఇతరులకు ఇవ్వడం, అది సేవ దృక్పథంలో త్యాగం. ఇలాగ మరెన్నో విషయాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, మరి ఈ ప్రపంచంలో ఇటువంటి త్యాగపూరితమైన తండ్రులు ఉన్నారా? ఎవరున్నారు అంటే అని మనం చూస్తే, మొదటిగా ఇందాక మనం చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడండి. త్యాగపూరితమైన తండ్రి. తన కుమారులు అనేక మంది ఉన్నారు. అయితే ఒకటి వినండి, తన చెడ్డ కుమారుడైనటువంటి అబ్షాలోము, బాగా వినాలి ఈ మాట,
అబ్షాలోము మంచోడు కాదండి, చాలా చెడ్డోడు, క్రూరుడు, స్వంత సహోదరుని చంపేసినోడు. అంటే కారణం ఉంది దానికి కూడా, చంపడానికి గల కారణం. అంతటితో ఆగలేదండి అతను. దావీదు కుమారుడు అనేటువంటి అబ్షాలోము అంతటితో ఆగలేదు. ఎంత క్రూరత్వానికి ఎగబడ్డాడంటే, దావీదు రాజుగా దడ్డి, రాజు కంటే కూడా అనేదానికంటే కూడా మహారాజు అనడంలో ఇంకా నిస్సందేహం. హల్లెలూయా అనొచ్చు ఆయన్ని, ఎందుకంటే మహారాజు ఆయన, ఇంత చాలా గొప్పవాడు, బలశాలుడు, ఎంతో పరాక్రమము కలిగినటువంటి రాజు దావీదు. ఇటువంటి మరి తండ్రి అయిన రాజుని తన అధికారాన్ని లాక్కోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి తన తండ్రిని చంపడానికి కూడా వెనకాడలేదు అబ్షాలోము. వింటున్నారండి మీరు? ఆ వివరణ అంతా నేను ఇప్పుడు చదివి చెప్తే బాగుండదు. మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము మీరు కరెక్ట్గా ఎక్కడి నుంచి చూడాలి అని అంటే 13వ అధ్యాయం నుంచి చూడాలి. అబ్షాలోము చరిత్ర అంతా కూడా మీకు అర్థం అవ్వాలంటే, ఎంత క్రూరుడో, ఎంత చెడ్డవాడో, మరి దావీదు కుమారుడైన అబ్షాలోము ఎంత భయంకరమైన వ్యక్తో, ఆయన గుణలక్షణాలు ఎటువంటివో మీకు అర్థం కావాలంటే సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం నుంచి చదవండి. కొన్ని అధ్యాయాలు మీకు క్లారిటీగా అర్థమైపోద్ది ఆయన క్యారెక్టర్ అంతా కూడా. విషయం ఏమిటంటే, మీకు చాలా ఈజీగా చెప్పాల్సిన విషయం, మీకు అర్థవంతంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, అబ్షాలోము భయంకరమైనటువంటి క్రూరుడు, ఇంకా అందులో ఇంక తిరుగులేదు. అయితే తన భయంకరమైనటువంటి క్రూరుడైనటువంటి తన కుమారుడి కోసం తన తండ్రి అయిన అబ్షాలోము తండ్రి అయినటువంటి దావీదు ఎంత త్యాగం చేశాడన్నదే ఈనాడు మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. వినండి వినండి వినండి. తన సొంత సహోదరుని చంపేసి దూరం వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎందుకంటే దావీదు మహారాజు కదా, అతను చంపుతాడని భయపడి వెళ్ళిపోయాడు. వేరే రాజు దగ్గర తలదాచుకున్నాడు. 2 రోజుల వరకు 2 సంవత్సరాల వరకు నా సన్నిధులకు రాకూడదు, అటునుంచి అట్టే వెళ్ళిపోవాలని చెప్పడం చేత వెళ్ళిపోయాడు. పక్కన ఉన్నాడు అదే ప్రాంతంలో దావీదు నివసిస్తున్నటువంటి అంతఃపురములో. అయితే ఈయన దర్శనం మాత్రం తీసుకోవాలి. అంచేత దర్శనం తీసుకోవడానికి కుయుక్తి పన్నాడు. ఏమిటా కుయుక్తి అంటే, తండ్రితో సమాధానపడి, వినండి 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 బాగా, తండ్రితో సమాధానపడినట్టే సమాధానపడి, అంటే నటిస్తూ ఆయన గొంతు కోయాలని ఏం చేశాడంటే, మా నాన్న దర్శనం నేను చేసుకోవాలని మరి యోవాబు ఉన్నాడు కదా, ఆయన ద్వారా మొత్తానికి వచ్చి దర్శనం తీసుకుంటాడు. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఆయన సమాధాన పడిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఇతను మరి ఈయన రాజు కాబట్టి దావీదు ఎవరికైనా ఏమైనా సమస్యలు వస్తే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు న్యాయం తీర్చేవాడు దావీదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దావీదు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని పిలుచుకుంటున్నాడు. పిలుచుకొని, ఏమిటయ్యా, ఏంటి నీ సమస్య ఏమిటి, నీ ప్రాబ్లం ఏమిటి రా అని దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, మరి చూడండి ఎంత నటనో చూడండి. ఏమండి మీరు, ఆయన కంటే కూడా నేను రాజునైతే ఎట్టా ఉంటుంది అసలు నేను రాజునైతే మీకు ఇంకా ఎంత న్యాయం తీర్చాను మీకు అని వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఆయన అక్కడికక్కడే న్యాయం తీర్చి పంపిస్తున్నాడు. ఎవరు తీర్చాలండి ఇవన్నీ? మహారాజు అయిన దావీదు కదా, ఎంత కుట్ర పన్నుతున్నాడో చూడండి. అంటే దేనికోసం? సీటు కోసం. ఎందుకు సీటు? అధికారం కావాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ అబ్షాలోము అనేటటువంటి వాడు అంతటితో ఆగాడా? ఆగలేదు. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. తండ్రికి చెప్పాడు, అయ్యా మేము ఫలానా ప్రాంతానికి వెళ్ళి నిన్ను విడిచిపెట్టి వెళ్ళాను కదా 2 సంవత్సరాల వరకు, నేను నిన్ను తిరిగి వచ్చిన తర్వాత నీతో సమాధాన పడిన తర్వాత మొక్కుబడి చేసుకోవాలనుకున్నాను, కనుక పలానా ప్రాంతానికి వెళ్ళి నేను మొక్కుబడి చేసుకోవడానికి నా సహోదరులు కొంతమందిని పంపించంటే
సరే ఏమైంది వెళ్ళు అని చెప్పాడు. వినండి, దావీదుతో ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు ఏ పాపం అన్యం పుణ్యం ఎరుగరండి. తెలియకుండానే, అంటే అబ్షాలోము యొక్క కుయుక్తులను ఎరగకుండానే ఆయనతో పాటు వెళ్ళారు బలులు అర్పించడానికి. అప్పుడు ముందుగానే కొంతమందితో చెప్పేశాడనమాట. కొంతమంది ఉంటారు కదా, డేంజర్ ఫెలోస్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్పేశాడనమాట, అరే బాయ్ మనం అక్కడికి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏం చేస్తారని అంటే అబ్షాలోము రాజు అని ప్రకటన చేయండి, పెద్ద కేకలు పెట్టండి, అందరూ కేకలు పెట్టండి అని చెప్పడం జరిగిందనమాట. వెళ్ళారు వీళ్ళందరూ కూడా. జరిగిన విషయం ఏమిటనంటే, ఇంకా పెద్దలు కేకలేశారు, ఇక పెద్దగా కేకలేశారు. చాలామంది ఆయనతో పాటు ఉన్నటువంటి వారు అందరూ కూడా కొంతమంది తెలియక వెళ్ళారు ఆ కార్యక్రమంలో పాల్గొనాలనే విషయం. ఏమిటనంటే ఈ అబ్షాలోము యొక్క కుయుక్తి చూడండి. రాజు అయిన తర్వాత రాజుగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, ఇంక వస్తున్నాడు ఆయన, ఇక నెక్స్ట్ నీ పని పట్టడానికి వస్తున్నాడు అన్నప్పుడు దావీదు కదండి, ఆయనకు తెలుసు మనుషుల యొక్క ఆంతర్యాలు తెలిసిన వాడు. చాలామంది కూడా అన్నారు ఆయన్ని, నీవు దేవదూతలు గల మనసు కలిగిన వాడు అయ్యా, నీకు తెలియనిది ఏముంది అని అంటారు ఆయన్ని. విషయం ఏమిటంటే దేవుని బిడ్డలారా, దేవుని హృదయానుసారుడు, ఆయనకు ఒక మంచి బిరుదు కూడా ఉంది. విషయం ఏమిటంటే ఇక అబ్షాలోము కొంతమంది వ్యక్తులతో కలిసి దావీదు అంతఃపురానికి వస్తున్నారని తెలిసి కుట్ర బాగా అవుతుందని అర్థం చేసుకొని కొంతమంది ఆయనతో పాటు ఉన్న బలాఢ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా, కొంతమందిని దావీదు అంటే ఇష్టపడే వాళ్ళందరినీ కూడా కొంతమందిని, మరి ఆయన రమ్మనలేదు, ఆయన ఎందుకు రమ్మంటాడు? మహావీరుడు అండి దావీదు. మామూలు ఆయన గొలియాతును సహితము చంపిన వాడు. ఏందండి, అందరూ గుండెలు అదిరి పరిగెత్తుతుంటే ఒక చిన్న బాలుడైనటువంటి దావీదు నిలబడి ఎదుర్కొని ఏం చేశాడండి? గొలియాతు శిరచ్ఛేదనం చేసి, ఇటు ఆయన గొలియాతు కత్తినే పట్టుకొని, ఇటు ఆయన గొలియాతు తలను శిరస్సును పట్టుకొని వచ్చాడంటే మామూలు ధైర్యవంతుడా, మామూలు పరాక్రమవంతుడా? మీరు చెప్పండి. ఆయనే కాదు, ఆయనతో పాటు ఉన్న బలాఢ్యులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కడు యుద్ధంలో 300 మందిని సహితం మట్టిని గరిపించిన వాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు కాదు. దావీదు భక్తుడంటే ఇష్టపడని వారు ఎవరున్నారు చెప్పండి? చాలామంది ఉన్నారు. విషయం ఏమిటనంటే దావీదు ఒక ఆలోచన చేశాడు. ఏమిటంటే, నా కొడుకు వస్తున్నాడు, వస్తే ఏం జరుగుద్ది? ఇక్కడుంటే నాతో గొడవ పడతాడు ఖచ్చితంగా, నన్ను చంపడానికి వస్తాడు, చచ్చిపోతాడు అనవసరంగా. వినండి బాగా. అక్కడి నుంచి ఆయన పారిపోవడానికి గల కారణం బాగా వినండి. ఎట్లాగైనా అబ్షాలోము చంపబడతాడు. అంతేకాదు, ఇప్పుడు ఏమవుతుంది? ఇశ్రాయేలీయులందరూ కూడా చెల్లాచెదరం అయిపోతారు, చాలామంది చంపబడతారు. యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది కనుక వద్దు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడండి, విడిచి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ద చరిత్ర ఉంది, నేను అందుకనే చెప్తున్నాను. వివరణంగా చెప్పాలంటే ఇది కుదరదు. కానీ మీరు ఇంటికి వెళ్ళి ఈ సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం నుంచి మీరు ఈ 19వ అధ్యాయం కూడా చూడండి, చాలా వివరాలు మీకు తెలుస్తాయి అక్కడ. అయితే అందులో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను, వినండి దేవుని బిడ్డలారా. ఇటువంటి పరిస్థితిలో దావీదు వెళ్ళిపోయాడండి. ఒక ప్రాంతానికి వెళితే ఈ అబ్షాలోము మరి కొంతమందిని తీసుకొని, ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడికి పారిపోయాడు వెతుక్కుంటూ, వినండి బాగా ఎంత దారుణమో చూడండి. అధికారం తీసేసుకున్నాడు, రాజు అయిపోయాడు అబ్షాలోము, ఆల్మోస్ట్ రాజు అయిపోయాడు. ఇప్పుడు ఏం కావాలి? తండ్రి ఉన్నంతసేపు అవలేడుగా, ఇప్పుడు ఏం చేయాలి? తండ్రిని చంపాలి. చూడండి, చూసారా? ఆయనతో పాటు ఉన్న బలాఢ్యులను కూడా చంపాలి. ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. పారిపోయాళ్లే, వెళ్ళిపోయినాయి అనుకోవాలా, నా తండ్రి కదా అనుకోవాలా, ఎంత క్రూరుడో చూడండి. ఆయన్ని చంపడానికి ఇప్పుడు సైన్యము తీసుకొని వెళ్ళాడు, బయలుదేరాడు. ఒక ప్రాంతంలో వీరు ఇంకా యుద్ధ వాతావరణం ఏర్పడుతుందన్నమాట. ఇటు అబ్షాలోము పక్షాన ఉన్న వారందరూ, ఇటు దావీదు పక్షాన ఉన్న వారిని 3 భాగాలు చేశాడండి.
చూడండి, మీకు నేను చదివి వినిపిస్తాను. దయచేసి చూడండి, సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం. యోవాబు చేతికి ఆ మొదటి వచనాలు మీరు చూస్తే, యోవాబు చేతికి ఒక భాగాన్ని ఇచ్చాడు. అలాగే అబీషై అనేటటువంటి ఆయనకి ఒక భాగం ఇచ్చాడు. అలాగే ఇత్తై అనేటటువంటి ఆయన చేతి క్రింద ఇంకొక భాగాన్ని, 3 భాగాలు చేశాడు అనమాట. 3 భాగాలు చేసి ప్రజల్ని, యుద్ధ వీరులు అందరూ కూడా మామూలు కాదు, అప్పగించాడనమాట. ఆ 3 భాగాలను అప్పగించినప్పుడు పదండి యుద్ధానికి వెళ్దామంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము నశించిపోయినా ఎవరు పట్టించుకోరు యుద్ధంలో, కానీ మా వంటి 1000 కూడా కాదు, 10,000 మందితో, చూడండి ఆ మాట 3వ వచనం, ఆ చివరి భాగం చూస్తే, మా వంటి 10,000 మందితో నీవు సాటి. ఏం మాట అండి అది! మా వంటి, వీళ్ళందరూ ఎవరు యుద్ధ వీరులు, మామూలు కాదు, వాళ్ళన్న మాట అది. 10,000 మందితో సాటి నీవయ్యా, నువ్వొచ్చి పొరపాటున ఆ యుద్ధంలో చనిపోతే అది బాగుండదు, వద్దయ్యా నువ్వు ఇక్కడే ఉండమని చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడేనండి, త్యాగపూరితమైన తండ్రి దావీదు అనడానికి నేను కొన్ని కారణాలు చెప్తాను, వినండి దయచేసి. యుద్ధం జరగబోతుంది ముమ్మరముగా. అటు అబ్షాలోము తరపున ఉన్న వాళ్ళు, అబ్షాలోము రాబోతున్నాడు. ఇటు దావీదు ఈ 3 ఏర్పాటు చేసి 3 భాగాలు చేసి యుద్ధానికి పంపించే ముందు చెప్పాడండి. ఏం చెప్పాడు? ఎవరి గురించి చెప్పాడు అని అంటే, తన కుమారుడు గురించి, అబ్షాలోము గురించి ఏం చెప్పాడో చూడండి. ఎంత త్యాగం ఉందో చూడండి దావీదు తండ్రిగా ఉన్న తన జీవితంలో. మీరు చూడండి దయచేసి, మీకు కొన్ని వచనాలు నేను చూపిస్తాను, దయచేసి చూడండి ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తైని పిలిచి, నా నిమిత్తమై యవనస్తుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. విన్నారండి ఆ మాట? ఆ మాట విన్నారా? నా నిమిత్తమై మీ ముగ్గురు ఏం చేస్తారు? దయ చూపించండి. అంటే మీ చేతికి చిక్కినా కానీ వాడిని చంపమాకండి. ఏం త్యాగం అండి, ఏం త్యాగం! అధికారాన్ని కోల్పోయాడు. బాగా వినండి. ఇప్పుడు ఏం చేశాడు? ఆస్తి అంతస్తులను కూడా విడిచిపెట్టేశాడు. బాగా వినాలి మాట. అధికారాన్ని విడిచిపెట్టాడు దావీదు, తండ్రి అయిన దావీదు కుమారుడు తన చెడ్డ కుమారుడైనటువంటి అబ్షాలోముకు అధికారాన్ని విడిచిపెట్టాడు, ఆస్తి అంతస్తులను విడిచిపెట్టాడు. అంతేకాదు, ఆయనకున్న ఆనందాన్ని కూడా విడిచిపెట్టాడు. అవునా కాదండి? ఒక రాజు ఎంత ఆనందంగా ఉంటాడు! ఆ భోజనం, కేవలం భోజన విషయం అర్థమైపోద్ది ఎంత ఆనందంగా ఉంటాడు. అవునంటారా కాదంటారా? ఒక మహారాజు ఎంత ఆనందంగా ఉంటాడు! అంతఃపురాన్ని విడిచిపెట్టేశాడు, ఆనందాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరి కోసం అనంటే, తన చెడ్డ కుమారుడైనటువంటి అబ్షాలోము నిమిత్తమై. ఏం తండ్రి అండి దావీదు భక్తుడు! ఆయన క్యారెక్టర్ నిజంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదండి. ఈరోజు తండ్రి పాత్ర ఎంత గొప్పదో, ఎంత త్యాగపూరితమైన తండ్రో చూస్తున్నాం. అధికారాన్ని విడిచిపెట్టాడు, ఆస్తి అంతస్తులను విడిచిపెట్టాడు, అంతఃపురాన్ని విడిచిపెట్టాడు, ఆనందాన్ని విడిచిపెట్టాడు. అంతేకాదండోయ్, ఇంకొకటి కూడా ఉంది, ప్రాముఖ్యమైంది. ఆ విషయం చెప్పకముందు కొన్ని సంఘటనలు ఉన్నాయి, మీకు అవి నేను చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి చూడండి. యుద్ధము ముమ్మరంగా జరుగుతూ ఉంది, వెళ్ళిపోయారు వీళ్ళు. విషయం ఏమిటనంటే, ఇప్పుడు అబ్షాలోముకి చాలా అందగాడు, అరికాలు మొదలుకొని నన్నెత్తు వరకు ఇంత చిన్న తేడా లేదు ఆయన జీవితంలో. అంటే అంత అందగాడు అనమాట. ఆయన వెంట్రుకలు కూడా చాలా పొడవైన వెంట్రుకలు, సంవత్సరానికి తీసేసేవాళ్ళు. అంటే అంత ఒత్తుగా పెరిగాయి. ఆ వెంట్రుకల్లే ఆయన్ని చంపడానికి కారణం, చచ్చిపోవడానికి కారణమైంది. విషయం ఏమిటంటే, కంచరగాడిద మీద వెళ్తూ ఉంటే ముళ్ళ కంపలు ఉంటాయి కదా, వాటి కింద నుంచి గాడిద వెళ్ళిపోయింది. అనుకోకుండా ఆ ముళ్ళ కంపలకి ఆ వెంట్రుకలు తల తగిలి, అలాగే మరి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఈ దావీదు పంపించిన సైనికులు ఉన్నారు కదా, అందులో ఒకడు చూశాడు. చూసి, అయ్యా
యోవాబుతో చెప్తున్నాడు అనమాట, ఇదిగో నేను అబ్షాలోమును చూశాను, అక్కడ భూమికి ఆకాశం ఏలాడుతున్నాడంటే, మరి ఏంద్రా ఏలాడుతుంటే ఏం చేశావు, నువ్వు చంపేయకపోయావా, నీకు నేను కొంత ధనం ఇచ్చేవాడిని కాదంటే, అయ్యో దావీదు ఆయన తన కుమారుడిని అబ్షాలోము గురించి చెబుతున్నప్పుడు నేను విన్నాను, మీ ముగ్గురికి చెప్తుండగా విన్నాను, నా కుమారుడైన యవనస్తుడైన అబ్షాలోముని మాత్రం మీరేం చేయండి, దయ చూపించండి, మీకు దొరికినా చంపొద్దని చెప్పాడు, అనవసరంగా నేను చంపి నీ చేతిలోనే చచ్చిపోతాను, మళ్ళీ నేను ఎందుకు వచ్చిన గొడవ అని నేను నీకు చెప్తున్నానంటే, నువ్వు చంపుతావు చంపు పక్కన బా అని చెప్పేసి పక్కకు జరిపి 3 బాణాలు తీసుకొని వెళ్ళి గురి పెట్టి గుండెకు గురి పెట్టి చంపేశాడండి. విషయం ఏనండి, అప్పుడు అందరూ ఇశ్రాయేలీయులందరూ చచ్చిపోతారు, యుద్ధం అసలోడు చచ్చిపోయాడు కదా, యుద్ధం ఆపేయమని బాకా ఊదమన్నప్పుడు బాకా ఊదారండి. ఆ యుద్ధంలో భయంకరమైన యుద్ధం అది. ఈ భయంకరమైన యుద్ధంలో ఇంకా అనేక మంది చచ్చిపోకూడదు, ఆల్మోస్ట్ అసలోడే చచ్చిపోయాడు కాబట్టి ఇంక వద్దని ప్రకటన చేయమన్నప్పుడు బోర ఊదారు, ఆపేశారు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ అహిమయస్సు అనేవాడు ఆయన ఉన్నాడు. ఆయన అయ్యా మరి నేను ఈ శుభవార్తను, ఏ శుభవార్త, అందరూ ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్కన ఉన్న వాళ్ళందరూ మరి ఓడిపోయారు, పరిగెత్తారు, ఈ విషయాన్ని నీకు విజయం కలిగిందని చెప్పడానికి నేను వెళ్తానంటే చెప్పాడు. యోవాబు చెప్పాడు, బాబు అరే ఇదిగా టైము, నువ్వు ఆగు కొంచెం, ఈరోజు కాదు, ఎందుకంటే ఆయన కొడుకు చచ్చిపోయాడు, ఇది సమయం కాదు, రేపు చెప్దాంలేనంటే, తర్వాత జరిగిన విషయాలు ఏమిటనంటే, అహిమయస్సును కాకుండా ఇంకొక వ్యక్తిని ఆయన కూషి అనేటటువంటి వ్యక్తిని మరి జరిగిన ఈ యుద్ధంలో జరిగిన సంఘటనలను తెలియజెప్పమని చెప్పినప్పుడు ఆయన పరిగెత్తున్నాడు. ఇప్పుడు ఈ అహిమయస్సు అనే ఆయన కూడా, అయ్యా యోబు గారు నేను కూడా పరిగెత్తాను, నేను కూడా ఈ శుభవార్త చెప్తానంటే, వద్దులే ఏంది ఏం గొప్ప విషయం ఏముంది చెప్పడానికి, వద్దులంటే కూడా అయ్యా ఏదేమైనా సరే నేను వెళ్ళి చెప్తానని పరిగెత్తుకుంటూ, ఆయనకంటే కూడా పరిగెత్తి మొత్తానికి ఈ అహిమయస్సు పరిగెత్తుకు వస్తున్నప్పుడు దావీదు బాగా వినండి, ఆయన ఎదురు చూస్తున్నాడు ఏ వార్త వస్తుందో, ఎందుకంటే ఇప్పుడు ఎటు చూసినా ఆయనకే ఇబ్బంది, అవునా కదండి. ఇప్పుడు మన కంటిని పొడుచుకుంటే ఎవరికి బాధ, మనకే బాధ కదా. మన ఏలుతో మన కంటిని పొడుచుకున్నట్టే పరిస్థితి, దావీదు పరిస్థితి బాగా లేదు. అయితే వినండి, ఆ యుద్ధంలో ఏం జరిగిందో ఏవో భయపడతా ఉండి ఆయన కూర్చున్నాడండి, ఒక గుమ్మం మీద ఆనుకొని కూర్చున్నప్పుడు పరిగెత్తుకుంటూ ఇద్దరు వస్తున్నారు. అక్కడ పైన ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు, అయ్యా ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, బహుశా అహిమయస్సు అనుకుంటా, ఆ కూషి అనుకుంటాని ఇద్దరు ఆయన అనుకోవడం మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొకడు చాలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అంటే, అయితే వాడు మంచోడు, అహిమయస్సు రానివ్వండి అని అంటాడు. ఈ లోపు అహిమయస్సు వస్తాడు, వచ్చి మరి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీకు నమస్కారం చేసి, మీకు దేవుడు విజయం అనుగ్రహించాడు యుద్ధంలో అన్నప్పుడు దాన్ని ఆలోచన చేయలేదండి ఆయన. యుద్ధంలో విజయం వచ్చిందా ఏమొచ్చిందా సంతోషిస్తారు కదా కొంతమంది, ఆయన అదంతా పక్కన పెట్టేశాడు. ఒకటే అడిగాడు, చూడండి ఏం అడిగాడు, దయచేసి చూడండి 29వ వచనం చూడండి ప్రియులారా, 29వ వచనం. రాజు అంటే దావీదు అంటున్నాడు అనమాట, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగగా, వినండి అర్థం చేసుకున్నారండి ఆ మాట. అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదుని చంపడానికి, అధికారాన్ని గుంజుకోవడానికి, ఆస్తి అంతస్తులు లాక్కోవడానికి, ఆయన ఆనందాన్ని కొల్లగొట్టడానికి ఇంత ప్రయత్నం చేస్తున్న ఎంత భయంకరమైనటువంటి కుమారుడు చల్లగా ఉండాలి, బాగా ఉండాలి, ఏం అవ్వకూడదు అని ఏం అడుగుతున్నాడండి కదా. నా కుమారుడైన అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా? అప్పుడు ఆయన అంటాడు అహిమయస్సు, అయ్యా మరి అక్కడ మరి యుద్ధ వాతావరణం చూశాను, అబ్షాలోము పంపించాడు కానీ ఆ సంగతి నాకు తెలియదు అయ్యి అంటాడు. అయితే నువ్వు పక్కన ఉండని చెప్తాడు, పక్కన ఉంటాడు. ఇంకొక ఆయన పరిగెత్తుతున్నాడు కదా, ఎవరైనా కూషి, ఈయన వచ్చినప్పుడు నా ఏలినవాడా నీకు నమస్కారం అని నమస్కారం చేసినప్పుడు మొట్టమొదటి మాట అడిగాడు, ఆయన కూడా అదే అడిగాడు. ఏమడిగాడు చూడండి దయచేసి 32వ వచనం. రాజు అనగా దావీదు అంటున్నాడు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? సరేండి, అంటే నా కుమారుడగు క్రూరుడైన నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా
మంచిగా ఉండాలని ఆయన కోరిక. అంత చెడ్డవాడైన తన కుమారుని గూర్చి చూడండి. అప్పుడు అంటాడు, ఇంకా అక్కడ విషయాలు ఏమిటనంటే ఆయన చెప్తాడు. కూషి ఏమంటే, అయ్యా మరి చచ్చిపోయాడు, ఆయన చనిపోబడ్డాడు, అనేక మంది యుద్ధంలో మరి చనిపోయారు, అందులో నీ కుమారుడు కూడా అబ్షాలోం కూడా చనిపోయాడంటే ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడంటే ఎంత ఏడిచాడంటే, ఎంత భయంకరంగా కన్నీళ్ళు విడిచాడంటే అసలు గుండె చెదిరిపోయింది ఆయనకి. అబ్షాలోమా అబ్షాలోమా కన్నీళ్ళు విడుస్తూ 33వ వచనంలో అంటాడు. ఓసారి చూడండి దయచేసి ప్రియులారా, ఎంత మంచిగా ఉందో. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అని ఏడ్చుచు వచ్చాను. ఆ మాటలో ఒక పరమార్థం దాగి ఉన్నదండి. ఏమన్నాడు ఆయన? నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. సరండి, అంటే తన ఆయుష్ను కూడా త్యాగం చేసుకున్నాడు. హల్లెలూయా! అర్థం చేసుకున్నారు ఈ మాట? అధికారాన్ని సమర్పించుకున్నాడు, త్యాగం చేసుకున్నాడు తన చెడ్డ కుమారుడైన అబ్షాలోం గురించి. ఆస్తి అంతస్తులను, అంతఃపురాన్ని, ఆనందాన్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా, అంటే ఆయుష్ను కూడా త్యాగం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహింపడదాం. దేవుడు అంతర్కిచ్చిన మంచి మనస్సుకై. ఎంత త్యాగపూరితమైన తండ్రి అండి దావీదు. దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఇంచుమించు ఆల్మోస్ట్ ప్రతి తండ్రి కూడా ఇలాగే ఉంటాడండి. ఇది నమ్మండి. ఆల్మోస్ట్ ప్రతి తండ్రి కూడా ఆయన మనసు ఇలాగే ఉంటుందండి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కదా. దేనికి, ఎందుకని అని మనం చూస్తే ప్రియులారా, మీకు విలియం జాక్సన్ స్మార్ట్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతనికి తన భార్య 6వ సంతానం, అంటే ఆ 6వ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో, ప్రసవ వేదన సమయంలో జరిగింది ఏమిటంటే ఆయన భార్య చచ్చిపోయింది. ప్రసవిస్తూ 6వ సంతానం సమయంలో ఏమైపోయిందండి? చనిపోయింది. అప్పుడు ఈ విలియం జాక్సన్ స్మార్ట్ అనేటటువంటి ఆయన 6 మంది పిల్లల్ని పెంచడం అంటే ఒక్కడే మామూలు విషయం అండి? మీరు చెప్పండి, మామూలు విషయమా? లేదు. తను త్యాగం చేసుకున్నాడు. ఏ త్యాగం చేసుకున్నాడు? తన సుఖాన్ని, తన సంతోషాన్ని త్యాగం చేసుకున్నాడు. పెళ్లి చేసుకోలేదు ఆయన. వినండి, పెళ్లి చేసుకోకుండా, పెళ్లి చేసుకుంటే నేను మరొక పెళ్ళి ఏమవుతుంది? నా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఎంత మంచోడండి ఆయన. విలియం జాక్సన్ స్మార్ట్ యుఎస్లో ఆయన నివసిస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు ప్రియులారా, విషయం ఏమిటంటే త్యాగం. పెళ్లి చేసుకోవాలా, 6 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసి కష్టపడి వారిని ప్రయోజకుల్ని చేయాలంటే మామూలు విషయమా? మీరు చెప్పండి. ఒక వ్యక్తి ఎంత కష్టపడాలి? రాత్రి పగళ్ళు కష్టపడాలి. ఇప్పుడు ఎన్ని పనులండి ఆయనకి? వంటలు చేయాలా, అన్ని పనులు చేసుకోవాలా, తన భార్య పనులు కూడా ఆయనే చేయాలి. అంతేకాకుండా ఆర్థికంగా వాళ్ళని బలపరచాలి, వాళ్ళని చదివించాలి, గొప్ప చేయాలి. ఎన్ని బాధ్యతలు. క్రీస్తునందు ప్రియులారా, ఇది నిజంగా సజీవంగా జరిగిన సంఘటన. చరిత్రకారులు తెలియజేసిన విషయం ఏమిటంటే ఇతడు తన మరి ఆ కుటుంబం అంతా కూడా ఏం జరిగిందంటే ఒకరోజు మరి ఒక చర్చికి వెళ్ళారండి. ఆ చర్చిలో యానా జార్విస్ ఉంది కదా, యానా జార్విస్ తన తల్లి గౌరవార్థమై ఇంటర్నేషనల్ మదర్స్ డే మొన్న జరుపుకున్నాం కదా మనం లాస్ట్ మంత్ ఫస్ట్ సండేలో. విషయం ఏమిటనంటే ఆ
తల్లిని అందరూ కూడా అభినందిస్తున్నారు. ఎంత గొప్ప తల్లి, తల్లి ఎంత గొప్పది, ఆమె ఎంత ప్రేమమూర్తి, ఎంత గొప్ప అని అందరూ తల్లిని అభినందిస్తూ ఉంటే ఈ పిల్లలు ఏడుస్తున్నారంట. ఎవరండి? ఈ విలియం జాక్సన్ స్మార్ట్ పిల్లలందరూ కూడా ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారో తర్వాత ఆ చర్చ్ ఫాదరు వీళ్ళందరూ అడిగారంట, ఎందుకమ్మా అంటే మీ అమ్మగారు చనిపోయారా, సో మీరు ఏదో బాధలో ఉన్నారా అని ఏడుస్తున్నారా అని అంటే, అది కాదండి, మా తండ్రి గురించి ఒక్క మంచి మాట చెప్పట్లేదండి మీరు. తండ్రిని ఉద్దేశించి ఎంత గొప్పోడో తల్లి గురించే చెప్తున్నారు. కానీ మా తండ్రి మా అమ్మగా చనిపోతే మా 6గురిని పెంచి పెద్ద చేసి ఇంకొక వివాహం చేసుకోకుండా మమ్మల్ని ఎంత పోషించి పెద్ద చేశాడే, ఇటువంటి తండ్రి గురించి ఒక్క మాట మీరు చెప్పట్లేదండి అని ఏడ్ చేశారంట పిల్లలు. అప్పటి నుంచి ఒక పిటిషన్ పెట్టిందంట ఆ అమ్మాయి. ఎవరు అని అంటే యుఎస్లో ఉన్నటువంటి సోరారా స్మార్ట్ డాట్ అనేటటువంటి అమ్మాయి తన తండ్రి గౌరవార్థమై తన తండ్రి చేసిన త్యాగాన్ని బట్టి గుర్తుగా ఉండడానికి వారి తండ్రి యొక్క మరి జూన్ 5వ తారీఖున తన జన్మదినాన్ని పురస్కరించుకొని బర్త్డే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరిపించారు. అది పిటిషన్ పెట్టారనమాట. ప్రపంచం అంతా కూడా తండ్రుల దినోత్సవాన్ని జరిపించాలి అన్నప్పుడు ఆ ఫాదర్ అప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి అవ్వలేదు. కానీ అక్కడ ఒక తీర్మానం ఏం చేశారని అంటే, ప్రపంచమంతా కూడా అనగా అంతర్జాతీయంగా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ తండ్రుల దినోత్సవాన్ని ఖచ్చితంగా జరిపించాలి అని ప్రతి సంవత్సరం జూన్ మాసం 3వ ఆదివారం జరుపుకోవాలి అని నిర్ధారణ చేశారు. ఎప్పుడనంటే 1990వ సంవత్సరం 19వ తారీఖు, అంటే ఆ సంవత్సరంలో జూన్ మాసం 19వ తారీఖు వచ్చిందనమాట ఆదివారం. ఇక ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఏం జరుగుతుందనంటే తండ్రుల దినోత్సవం అంతర్జాతీయంగా బాగా ఘనంగా జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ముగింపులో వినండి. ఈ తల్లుల దినోత్సవాన్ని కానీ తండ్రుల అంతర్జాతీయ దినోత్సవాన్ని కానీ జరగడానికి ప్రపంచమంతా కూడా, అది కూడా ఆ ఒక్క ఏరియాలోనే కాదు, ఇంత ఘనంగా జరపడానికి కారకులు ఎవరండి? అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అమ్మాయిలే, గుర్తుపెట్టుకోండి. అందుకనే అమ్మాయిలు చూసి తేలిగ్గా తీసేమాకండి. ఆడపిల్లలు వీళ్ళు ఏం చేస్తారులే, ఆడపిల్లలు కూడా మీరు కూడా అనుకోమాకండి, మా వాళ్ళు ఏమైంది మేము వేస్ట్ అనుకోమాకండి. ఇద్దరు ఆడపిల్లలేనండి. ప్రపంచం అంతా నేడు తల్లుల దినోత్సవం కావచ్చు, అంతర్జాతీయంగా తండ్రుల దినోత్సవం కావచ్చు, ఎవరు కారకులు అనంటే ఆడపిల్లలే. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి ఆయన. బలహీనులను బలపరిచే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొక సత్యాన్ని చెప్పి నేను ముగించేస్తాను. దావీదు భక్తుడు త్యాగపూరితమైన తండ్రి మనం చూసాం. విలియం జాక్సన్ స్మార్ట్ త్యాగపూరితమైన తండ్రి మనం చూసాం. చివరిగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, హల్లెలూయా, ఆయన వీరందరికంటే కూడా త్యాగపూరితమైన తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఆయన త్యాగపూరితమైన తండ్రి. ఎందుకు త్యాగపూరితమైన తండ్రి ఆయన అని మనం చూస్తే ప్రియులారా, మీరు ఖచ్చితముగా ఈ మాటలు మీరు చూడాల్సిందే. ఒకసారి చూడండి, త్వరగా నేను ముగించేస్తాను. మీరు చూడండి దయచేసి. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5, 8, 10 వచనాల్లో ఆయన ఎంత ప్రేమమయుడో, ఎంత త్యాగపూరితమైన దేవుడో మన దేవుడు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు వ్రాయబడ్డాయి. చూడండి దయచేసి ప్రియులారా, 5వ వచనం 6వ వచనం చూడండి. 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా అనుంది. మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవుని బిడ్డ, మనం బలహీనులమని తెలుసు దేవునికి. మానవులు
వారు పుట్టుకతోనే వారు చెడ్డవారు వారి మనస్సు అని దేవుడు ఎరిగాడండి. మీరు ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, అక్కడ ఉంటుంది ఆ మాట. బలహీనులం మనం మనుషులం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. అలాగని చెప్పేసి చేయమాకండి, దానికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుంది. విషయం ఏమిటనంటే దేవుని బిడ్డలారా, మన కొరకు చనిపోయాడు ఆయన. ఎంత త్యాగమూర్తి మన యేసయ్య. హల్లెలూయా. బలహీనులమైన మనం ఇంకనూ ఆ మాట గ్రహించాలి. ఇంకా మనం బలహీనులమై ఉండగానే రెండవది చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో. 8వ వచనం చూడండి దయచేసి. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఒకటేమో బలహీనులమై ఉండగా చనిపోయాడు. ఆ బలహీనులు ఏమైపోయారండి? పాపులు అయిపోయారు కదా. తప్పు చేస్తే పాపం వలన వచ్చు జీతం మరణం. బలహీనులు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. ఇప్పుడు పాపం చేసినోడు ఏమైపోతాడండి? చనిపోతాడు కదా. చూడండి, అది 10వ వచనంలో చూడండి. దానికంటే ముందు శత్రువులు అయిపోతాం దేవునికి. ఉట్టిన చంపుతాడా? పాపం చేస్తే శత్రువులు అవుతాం ఆయనకి. 10వ వచనం చూడండి దయచేసి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. దేవుని బిడ్డ, ఇంత త్యాగమూర్తి మన యేసయ్య. ఇంత త్యాగపూరితమైన దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం క్రీస్తునందు ప్రియులారా. ఇంత త్యాగంలో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రేమ. ప్రేమ ప్రేమ ఎంత గొప్ప సంగతి! ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదండి. గ్రీకు భాషలో 4 రకాల ప్రేమలు ఉన్నాయి. మీరు చూస్తే, ఒకటి ఎరోస్, అనగా ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ గురించి చెప్పబడింది. ఫిలియా అంటే సహోదరుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమను గ్రీకులో ఫిలియా అంటారు. మరి తల్లిదండ్రులు అలాగే పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రేమను గ్రీకు భాషలో స్టోర్గే అంటారు. ముఖ్యంగా 4వది ఈ ప్రేమను గురించి చెప్పుకుంటే అగాపే అనేటటువంటిది. ఇది ప్రియులారా, అది అన్కండిషనల్ లవ్, అనగా దానికి ఇంత లేదండి. ఇంతని లేదు అంటే స్వార్థం కూడా లేదు దేవుని ప్రేమలో, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమలో. నేను 1997లో మరి రక్షణ పొందుకొని బ్యాప్టిజం తీసుకున్న తర్వాత బైబుల్ చదువుకుంటూ ప్రార్థనలో ఉన్నప్పుడు పిల్లరా, నా వెనకాల ఒక పెద్ద ఫోటో ఉండేది. ఆ పోస్టర్ ఏమిటనంటే, ఐ ఆస్క్డ్ జీసస్ హౌ మచ్ డు యూ లవ్ మీ. ఒక ఆయన అడుగుతున్నాడు ప్రశ్న యేసయ్యని, యేసయ్యా నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడంట. అప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానం ఏమిటంటే అతనికి, దిస్ మచ్ హీ ఆన్సర్డ్. అంటే ఎంత? సిలువలో ప్రాణం పెట్టినంత ప్రేమ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని, ఎంత కాదయ్యా నిన్ను ప్రేమించేది, ఎంత కాదయ్యా ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నా అంటే ఈ ప్రపంచంలో మరెవరు ప్రేమించనంతగా నీ కొరకు నా ప్రాణం పెట్టాను. హల్లెలూయా. ఎంత ప్రేమ! అదే ఆ మాట అని, దిస్ మచ్ హీ ఆన్సర్డ్, దెన్ హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఆర్మ్స్ అండ్ డైడ్ అని ఉంది. హల్లెలూయా. చేతులు జాపి నీ కొరకు నేను మరణించినంత ప్రేమను చూపించానయ్యా నీ కోసం అని. ఆ బ్యానర్ నిజంగా అది ఎప్పుడు ఉండుంటే బోర్డు, అది పేపర్ కాబట్టి చిరిగిపోయింది. విషయం ఏమిటనంటే, దేవుని బిడ్డలారా, మన యేసయ్య ఎంత ప్రేమ గలవాడు. కీర్తన గ్రంథంలో ఉంటుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అనే మాట ఉంటుంది. మీరు కీర్తన గ్రంథం 103వ సంకీర్తన 8 నుంచి 13 వచనాలు, 8 నుండి 13 వచనాలు చూస్తే, మరి శత్రువులైనటువంటి మన కొరకు ఏమండి, మీకు ఒక్క మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక మంచి మాట చూడండి, ఆ మాట ఎంత అద్భుతమైన మాట చూడండి. కీర్తన గ్రంథం 103వ సంకీర్తన, త్వరగా నేను ముగించేస్తాను. 103వ సంకీర్తన, మీరు ఆ మాట చాలా అద్భుతమైన మాట, మీకు నేను చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి, 8 నుండి 13 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక్కటి మాత్రం నేను చదువుతున్నాను చూడండి, 1, 2. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు,
దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు. కోపం ఉంటుంది, అట్లని లేదని కాదు, ఉంటుంది కోపం, కానీ నిత్యం ఉండదు. వ్యాజ్యం ఉంటుంది కానీ ఎల్లప్పుడు కాదు, అప్పుడప్పుడు. ఎందుకంటే కోపడకపోతే, ఆయన వ్యాజ్యం ఆడకపోతే, ప్రేమ గల్లోళ్ళే మా యేసయ్య మా దేవుడు, ఆ తప్పులు చేస్తూ ఉంటావు నువ్వు. అప్పుడప్పుడు చురకలు పెడుతుంటే ఏమవుతాం, అబ్బో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ తప్పు చేయకూడదు, ఇంకోసారి జాగ్రత్తగా ఉండాలి అని ఏమవుతామంటే మనం జాగ్రత్త పడతాం. హల్లెలూయా! ఎంత మంచి మాట అండి. ఈ వచనాలన్నీ మీరు చూస్తే అద్భుతమైన మాటలు ఉంటాయి. 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల. దేవుని బిడ్డ, ముగింపులో ఈ మాట విను. త్యాగపూరితమైన తండ్రి అయిన దావీదు, త్యాగపూరితమైనటువంటి తండ్రి అయిన విలియం జాక్సన్ స్మార్ట్ ఎంతో త్యాగం చేశారు కాబట్టి ఈనాడు మన అందరం ఉన్నాం. తండ్రులని ఒకసారి మర్చిపోతున్నారా మీరు? మీ తండ్రులను మర్చిపోతున్నారా? గమనించండి. వారి కొరకు ఏదో ఒకటి చేయాలండి మీరు, ఏదో ఒకటి చేయాలి మీరు. అంతెందుకు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని, ఆయనకు ఏం చేయాలి? ఏం అడుగుతున్నాడని అంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. అదొక్కటే ఆయన అడిగేది నిన్ను, ఇంకేం అడగట్లేదు. నా కుమారుడా నా కుమార్తె నీ హృదయమును నేను నీ కొరకు ఇంత ప్రాణం పెట్టాను కదా, నీవు నా కొరకు చేయాల్సిన పని ఏమిటి? నీ దుష్ట ఆలోచనలు మానేసి, నీ దుర్మార్గతను మానేసి, అబ్షాలోం వలె దుర్మార్గంగా జీవించమాకు, స్వార్థాన్ని విడిచిపెట్టే, నీవు కూడా త్యాగం కలిగి జీవించు, నా వలె బ్రతుకు అని నీ హృదయాన్ని మార్చడానికి ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా హృదయాన్ని అడుగుతున్నాడు దేవుని బిడ్డ. ఇస్తావా మరి నీ హృదయం యేసయ్యకు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు నీ హృదయం ఇస్తావా? లేకపోతే నీ దగ్గరే పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావా? అది నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.